హలో ఫ్రెండ్స్, నాకైతే ఈరోజు స్వీట్ తినాలనిపించింది. అందుకే బొబ్బర్లు చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ మార్నింగ్ చేసిన పూర్ణం ఉండే, అందుకని ఇప్పుడు పిండి నేను రెడీ చేసుకుంటున్నాను. దానికి కావాల్సింది మైదా పిండి, అది నేను రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత రెడీగా ఉన్న పూర్ణం అండ్ పోలేలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా పిండిని నానుకున్నాం కదా, దాంట్లో పూర్ణం ఉంటుంది కదండి, పూర్ణం పెట్టేసుకొని దాన్ని మంచిగా రౌండ్గా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బాగా దాన్ని కవర్ చేసేసుకున్న తర్వాత దాన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నాను ఆ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఒత్తుకోవాలి. నేను ఇప్పుడు ఎలా ఒత్తుకుంటున్నానో అలా ఒత్తుకుంటే అది మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అవుతుంది, చూడండి ఎలా చేశానో. ఆ తర్వాత స్ప్రెడ్ అయిన తర్వాత దాన్ని మంచిగా మనం వేడి పెనంపై వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దాన్ని బాగా నెయ్యితో కాల్చుకోవాలి ఫ్రెండ్స్. నేను నెయ్యి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నెయ్యితో బాగా కాల్చుకొనేసి దాన్ని ముందల సైడ్ వెనక సైడ్ బాగా కాల్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత